హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నగేష్. సో నేను ఈరోజు కాంట్రవర్షియల్ టాపిక్ పైన డిబేట్ అనేది పెట్టుకున్నాను. సో బేసిక్లీ ఏంటంటే సినిమా చూడంగానే రివ్యూస్ ఇస్తున్నారు. సో ఏం తెలుసు అని రివ్యూస్ ఇస్తున్నారు? సినిమా ఎవరో ఒపీనియన్ ఒకటి చెప్తుంటే మనం గొర్రెలా నమ్మేసి దాన్నే ఫాలో అవుతున్నాం బ్లైండ్గా, గుడ్డిగా. మనకంటూ సొంత ఒపీనియన్ ఏం లేదా? సో నేను ఎందుకు అంటున్నానంటే దాంట్లో సినిమా తీసేవాళ్ళు ఎంత కష్టపడతారంటే, మొన్న రీసెంట్గా జరిగిన డ్రోన్ సిచ్యువేషన్ చూసారా? వారణాసి మూవీకి ముందు రాజమౌళి గారు అన్నారు, నేను దాన్ని 1 year నుంచి కష్టపడి ఏదో ప్లాన్ చేసుకొని రివీల్ చేయడానికి ట్రై చేస్తుంటే ఒక డ్రోన్ వచ్చేసి అదంతా స్పాయిల్ చేసిందని తను ఎంత బాధపడ్డాడో చూసారు కదా. సో అలాంటిదే సినిమాని ఏం తెలుసని మీకు రాగానే 3 గంటలు చూసి దాన్ని ఇన్ అండ్ అవుట్ చెప్పేస్తారు. మూవీలో ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, ఎంతమంది పని చేస్తారు, ఒక్క నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి, ఒక్క సెకండ్కి ఎన్ని ఫ్రేమ్లు రన్ అవుతాయి, ఇవన్నీ మనకు తెలుస్తాయా? సో దీన్ని వాళ్ళు ఎంతో కష్టపడి తీసిన మూవీలా ఎంజాయ్ చేయకుండా మనం నా సొంత ఒపీనియన్ తెచ్చి మీ మీద రుద్దేయడం, సో గొర్రెల్లో మనం నమ్మేయడం. సో మనకంటూ ఒక ఒపీనియన్ లేదా? చూడండి సినిమాని, నచ్చితే చూస్తారు, నచ్చితే రిపీటెడ్గా వెళ్తారు. లేదు ఒకటి ఒపీనియనే చూసుకొని పక్కోడు ఏం చేస్తున్నాడో దానిపైనే బ్లైండ్గా ఫాలో అయిపోదాం. ఇది కరెక్ట్ కాదు. ఆ 24 క్రాఫ్ట్స్లలో ఎంతమంది పని చేస్తుంటారు? ఒక్క సెకండ్కి 120 ఫ్రేమ్స్ అంటే ఒక్క సెకండ్ వీడియో రన్ అవ్వడానికి మనకు 120 ఫ్రేమ్స్ అంటే 120 ఫొటోస్ ఒక్క సెకండ్కి రన్ అవుతుంది. సో దాన్ని డిజైన్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో, సో మనం కూడా మన వంతుగా సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, నచ్చితే చెప్దాం మనకు నచ్చింది. అవతలవాడికి నచ్చకపోవచ్చు, ఇంకొకరికి నచ్చుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్తాను నేను వెజిటేరియన్, ఇంకొకరు నాన్ వెజ్. వాడు నాన్ వెజ్ తిన్నాడు, అరే నాన్ వెజ్ అసలు వెజ్జే బాగాలేదు, నాన్ వెజ్ తినంటే తినేస్తారా? అది కాదు కదా ఒపీనియన్. నేను తినాలనుకుంటే నేను తింటాను, వాడు తినాలనుకున్నాడు వాడు తింటాడు. సో మీరు కూడా అంతే, సొంత ఒపీనియన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మూవీని అయితే మూవీలో ఎంజాయ్ చేద్దాం. ఈ రివ్యూస్ రేటింగ్ ఇచ్చే వాళ్ళ బాగానే ఉన్నారు వాళ్ళు, కానీ నష్టపోయేది సినిమా ఇండస్ట్రీ. సో దానిపైన మన వంతు సాయం, సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం. సొంత ఒపీనియన్ పైన సొంత డెసిషన్ తీసుకొని సినిమాలో ఎంజాయ్ చేద్దాం. సో ఏంటంటే నేను నా ఒపీనియన్ చెప్పాలనుకున్నా, మొన్న రాజమౌళి గారిని చూశాక బాగా అనిపించి ఈ వీడియో చేయడం జరిగింది. సో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.